చిత్తములు కలిగిన ఆ వనితలు భౌతికానురక్తి నుండి ఎట్లు విముక్తులయ్యి. ఇటువంటి శ్లోకాలకి ఆచార్యుల యొక్క వివరణ మనం విన్నప్పుడు భగవంతుని యొక్క లీలలలో ఏది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఒక అవగాహన వస్తుంది. చాలాసార్లు మనకు సందేహం కలుగుతుంది, ఇది ఎట్లెందుకు జరిగింది, అది ఎట్లెందుకు జరిగింది. పరీక్షిత్ అంతటి వాడు ఆయన ఈ గోపికలు లౌకిక భావనలో ఉన్నారు, ఆ భావన నుంచి గుణాల నుంచి ఎప్పుడు వాళ్ళ విముక్తిని పొందారు అని ప్రశ్నిస్తున్నారు ఈ శ్లోకం. గోపికలు లౌకిక భావనలో ఉండడం ఏంటి? దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు భాష్యంలో ఏం చెప్తున్నారంటే, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుల వారి మధ్యలో సంవాదం జరుగుతూ ఉంటే కొంతమంది లౌకికవాదులు కూర్చొని వాళ్ళ మనసులో ఇటువంటి భావన పెట్టుకున్నారు. వాళ్ళ మనసులోని భావనను తొలగించడానికి పరీక్షిత్తుల వారు వాళ్ళందరికీ కూడా వకాల్తాగా అడుగుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి మొన్న కూడా మనం చర్చించుకున్నాం. అర్జునుడికి ఏంటి సందేహాలు భగవద్గీతలో అని అడిగాడు. వాళ్ళిద్దరు ఎవరు? కృష్ణుడు అర్జునుడు నరనారాయణ ఋషులు. అర్జునుడు నిత్య సాంగత్యంలో ఉంటాడు. భగవంతునితో ఎవరు సాంగత్యం చేయగలరు అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిత్య పార్షదుడు, అంటే ఎప్పుడు ముక్త స్థితిలో ఉన్నటువంటి వారు. మరి ముక్త స్థితి అంటే ఏంటి? సచ్చిదానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద, శాశ్వతమైన సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. ఇది జీవుని యొక్క స్వరూపం. చిత్, సచ్చిత్, చిత్ సంపూర్ణ జ్ఞానం, సందేహానికి తావులేదు. సంపూర్ణ జ్ఞానం అంటే వాళ్ళ క్లియర్ కట్ అవగాహన ఉంది. భగవంతుడు ఏంటి, బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, ఈ సృష్టి అంటే ఏంటి, ఈ దేవతల యొక్క స్థానాలు ఏంటి, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా. హరే కృష్ణ. जी जागो गौरा चांद बोले होता निद्रा जागो माया पिसा चीरा बोले जी जागो गौरा चांद बोले होता निद्रा जागो माया पिसा चीरा बोले. జీవుడా నిద్రలే, పిశాచి ఒడిలో పడుకొని ఉన్నావు, నువ్వు అదేదో పూల పాను పనుకుంటూ ఉన్నావు. జీ జాగో గౌరా జాగో బోలే కొత్త నిద్ర జాగో మాయ పిసా చీరా బోలే. సో నిత్య ముక్తులు వాళ్ళు, నిత్య పార్షదులు వాళ్ళు గుణాలకు లోబడ్డం గాని లౌకిక భావనకు లోబడ్డం గాని ఉండదు. అయితే మన బుద్ధి బాగలేదు, ప్రతిదీ లౌకికంగా చూస్తున్నాం, మనం ప్రతిదీ గుణాలకు లోబడి చూస్తున్నాం. అందుకనే చాలా మంది భగవంతుడి లోపాలు ఎత్తుతూ ఉంటారు. కృష్ణుడు అంటే ఎందుకు చేశాడు, కృష్ణుడు అంటే ఎందుకు చేశాడు, కృష్ణుడు కూడా తప్పులు చేశాడు. అరే పరమాత్మ దేవదేవుడు, ఆయన మిస్టేక్ చేస్తే ఇంకా ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? అకించన, వెతికినా కానీ మచ్చ కనపడదు ఆయనలో, అది భగవంతుడు. ఆయన అర్థం చేసుకోవాలా అంటే నువ్వు లౌకిక భావం నుంచి బయటకు రావాలా. ప్రభుపాదుల దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతాడు, ప్రభుపాద్ ఒక శుద్ధ భక్తుడిని ఎట్లా తెలుసుకోవాలా? అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, నువ్వు శుద్ధ భక్తుడు అయినప్పుడు తెలుసుకోగలవు, నువ్వు శుద్ధ భక్తుడు అయినప్పుడు తెలుసుకోగలవు. లేకపోతే నీ భావన అంతా కూడా ఆయన కూడా తిన్నాడే, ఆయన కూడా కూర్చున్నాడే, ఆయన కూడా ఆవరించాడే, ఆయన కూడా తుమ్మాడే, ఆయన కూడా దగ్గాడే. ఈ ప్రాపంచిక శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే, కానీ ఆ లోపల కూర్చున్నటువంటి జీవుడి యొక్క చైతన్యం
తుమ్మినా దగ్గినా ఏంటి? కృష్ణ 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 కృష్ణ. అది ఆ చైతన్యం ఉంది. మన దగ్గర తుమ్మితే ఆ చీకటి కనపడదు కదా. చూడేటోళ్ళు నీ లోపాలు నువ్వు చూసుకుని దాన్ని సరిదిద్దుకునే దానికి ప్రయత్నిస్తావు. ఎదుటోళ్ళ లోపాలను చూడు, చూసే స్థాయి నీదైతే అది ఉత్తమాధికారి. సో ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలా అంటే లౌకిక భావనకి అతీతంగా గుణాతీతులమైనప్పుడే ఆ భగవంతుని యొక్క దీన్ని మనం చూడగలం. మరి గుణాతీతులు ఎట్లా అవుతారు? అందుకే కదా అయ్యా జపం చేయండి, అయ్యా శ్రవణం చేయండి, అయ్యా సేవ చేయండి. ఎందుకయ్యండి? సింపుల్. రూపంలో చెప్పారు, మంటల్లో ఏనుగు పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఏనుగుకి వస్తాయి. ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆ భగవంతునిలో ఉన్న దివ్య గుణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఈరోజు ప్రభుపాదుల వారు మనకి ఏమి ఇచ్చారు అనేది మనం రియలైజ్ అవ్వం. ఎందువల్ల అంటే దాని విలువ మనకు తెలియదు. ప్రభుపాదుల వారు చెప్తారు, చిన్న పిల్లవాడి దగ్గరికి ఒక చేతిలో చాక్లెట్లు, ఒక చేతిలో వజ్రం, ఈ రెండు ఇటు పెట్టండి. వాడేం తీసుకుంటాడు? ఆ చాక్లెట్ తీసుకుంటాడు. ఈ వజ్రంతో కొన్ని కోట్ల చాక్లెట్లు వస్తాయి, ఒకటి రెండు కాదు. ఆయనకి తెలియదు ఆ విషయం. మనం కూడా అదే స్థితిలో. ప్రభుపాదుల వారు కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవత్ రాజ్యాన్ని మనకిచ్చేశారు, కానీ మనకు ఆ విలువ తెలియదు. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈ ప్రాంగణం ఏంటి? భగవత్ రాజ్యం ఇది. భూలోకంలో భగవత్ రాజ్యం ఇది. దీన్ని భగవంతుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఒకటి ఉంటుంది, శ్రీ స్వామి పుష్కరిణి. ఆ పుష్కరిణిలోకి వెళ్ళి దేవతలందరూ కూడా స్నానం చేసి, ఎంతమంది? 3,000,000 దేవతలు స్నానం చేసి తడి బట్టలతోటి ఆ వెంకటేశ్వరుని దర్శనం కోసం పోతారంట. 3,000,000 దేవతలు తడి బట్టలతో. వైకుంఠంలో కూడా అంతేనంట. వైకుంఠంలో ఏం జరుగుతుందో తిరుమలలో అది జరుగుతూ ఉంది. వైకుంఠంలో వీళ్ళందరూ కూడా దేవతల క్యూలో వెళ్ళాలంట స్వామిని దర్శించడానికి. జై విజయ దండాలు పట్టుకొని నిలబడుకొని ఉంటారు. దండాలు పట్టుకొని నిలబడుకొని ఎవరైనా ఎక్కువసేపు నిలబడితే ఇక్కడ ఎట్లాగా జరుగు 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 లాగి పడేసుకుంటారు. అట్లాగా ఆ దండంతో నెత్తి మీద కొడతారంట జై విజయుడు. ఎక్కడ? వైకుంఠంలో. జరుగు జరుగు ఎక్కింది, టైం ఎక్కింది. ఎవరిని? దేవతలు. దేవతల్ని ఆ దండంతో కొట్టడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు? సో ఆ దేవతలందరూ కూడా ఆ రకంగా వెళ్తారంట. మనకు సేమ్ దర్శనం, డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఎవరో దండంతో తల మీద కొట్టేవాళ్ళు లేదు, కానీ మనమే రావట్లేదు దర్శనానికి. మనమే రావట్లేదు. సేమ్ దర్శనం, సేమ్ దర్శనం. వైకుంఠంలో ఏంటి అంటే భగవంతుడు ఐశ్వర్య భావన. గోపబాలుడు వెళ్ళాడు, భగవంతుడిని చూశాడు. చూడగానే ఆయన ఏమనుకున్నాడంటే పోయి ఆలింగనం చేసుకోవాలనుకున్నాడు. భగవంతుడు పరిగెత్తుకొని వెళ్తున్నాడు భగవంతుడి దగ్గర. జై విజయుడు, ఆగు ఆగు. అక్కడ పరిస్థితి ఎట్లుంటుందంటే శాస్త్రాలు ఏమర్నిస్తున్నారంటే, ఆచార్యులు ఏమర్నిస్తున్నారంటే, ఇంద్రుడు వచ్చాడు అనుకోండి తిరుమలలో విఐపి బ్రేక్ కాకుండా 300 రూపాయల టికెట్ తీసుకొని మనం వెళ్ళిపోతే, ఇది 300 రూపాయల టికెట్ విఐపి బ్రేక్ కాదు, నువ్వు నెక్స్ట్ రావాలి. ఇంద్రుడు
ఆయన దర్శనానికి వెళ్తే ఆయన నీ స్లాట్ రేపు ఈ రోజు కాదు, ఏం ముందు వచ్చేసావు, ఎవరు తిరిగి నీ స్లాట్ రేపు ముందు వచ్చావేంటి ఇంద్ర, కుదరదు, ఈరోజు కుదరదు, రేపు కావాలి. ఈ గోపబాలుడు వెళ్ళి భగవంతుని ఆలింగనం చేసుకోబోతుంటే విజయం ఆదు అన్నాడు. ఆ ఫ్రెండ్ అని, ఎవరు ఫ్రెండ్, కుదరదు, ప్రణామం చేయి. నా ఫ్రెండ్కి నేను ఎప్పుడు ప్రణామం చేయలేదు. అట్టయితే ఇది నీ ప్లేస్గా వెళ్ళిపోయింది. గోపాలుడు అన్ని తిరిగి వెళ్తాడు కదా, లాస్ట్ లో గోలోకుండా వెళ్ళేదానికి ముందు వైకుంఠానికి వెళ్ళాడు పాపం. వైకుంఠానికి వెళ్ళి కృష్ణ అనుకున్నాడు. ఎందువల్ల ప్రభుపాదుల వారు కృష్ణ తత్వాన్ని మనకి ఇచ్చారంటే, జీవుడికి కావాల్సిన వెరైటీస్ అన్ని కూడా అక్కడ ఒక్క దగ్గరే దొరుకుతాయి, వేరే దగ్గర దొరకవు. భాగవతం 3 విషయాలను వర్ణిస్తుంది అనమాట. ఒకటేంటి అంటే భగవాన్ విష్ణు తత్వం, ఆయన బాస్ అన్నమాట. ఆయన దగ్గర ఎట్లా దాసోస్మి, ఆటలు పాటలు ఇవన్నీ చదవతాయి. గోపాలుడు చెప్పాడు, ప్రణామం చేయి అంతే, దగ్గరకు వెళ్ళడానికి లేదు. నా ఫ్రెండ్ అయ్యా, ఫ్రెండ్ లేదు, ప్రణామం చేయి. వైకుంఠంలో ఏంటి అంటే ఎప్పుడు ఈ దేవతల యొక్క ముకుటాలు నేలను తగిలేటువంటి శబ్దాలు గంటల్లాగా మోగుతూ ఉంటాయంట వైకుంఠంలో. ఈ దేవతలందరూ వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తికి వాళ్ళ యొక్క శబ్దం వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ శబ్దం వస్తూ ఉంటుంది. ఒకరిద్దరు కాదు కదా, 3 కోటి దేవతలు. మనకు తిరుమలలో రోజుకి మహా అంటే 60,000 మంది దర్శనం, మహా అంటే ఏదో వైకుంఠ ఏకాదశి అటువంటి రోజుల్లో అయితే 1,00,000 మంది. కానీ 3 కోటి దేవతలు వైకుంఠం మీదకి వెళ్ళారు దర్శనానికి అంటే ఏంటి క్రౌడ్. వాళ్ళందరూ ప్రణామాలంటే ఇంకెట్టుంటది, బీభత్సమైన కీర్తనలో కర్తాల ధ్వని, మృదంగ ధ్వని. అది ఇంకేం ఆయుధాలు వాయిద్యాలు ఏం అవసరం లేదు, ఊరికే పాట పాడేస్తే మృదం కలిసిపోతుంది అనమాట సంగీతం. తర్వాత విష్ణుమూర్తి తత్వం, ఆయన బాస్, ఆ తత్వం ఇచ్చారు. తర్వాత శ్రీరామచంద్రుడి వారి తత్వం సాఖ్యం ఇచ్చారు. వీటికన్నిటికన్నా ముందు ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు లౌకికమైన వ్యక్తి కాదు అనేది అర్థం చేసుకోవాలా, లౌకికులతో భగవంతుడిని పోల్చకూడదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేది తత్వద కొత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున. నా జన్మ, నా కర్మలు దివ్యం. ఒకసారి ఎవరో ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి చెప్పారంట, ఎవరితో అయితే ఏం చెప్పకూడదు ఆయనతో వచ్చి చెప్పాడు వాడు కర్మ. ఏం చెప్పాడు? ఐఎమ్ గాడ్. హనుమంతుల వారు శ్రీకృష్ణుడిని చూసే అంగీకరించలేకపోయాడు. రాముడి స్థానం ఇంకెవరిది కాదు. ఈయన కృష్ణుడు ఏంటి కొంచెం మాయలు ఉన్నట్టు, ఆ రాముల్లో అవన్నీ లేదు. కృష్ణుడే అంగీకరించలేకపోతే భగవద్భక్తుడు ఈడెవడో పనికిమాలినోడు వచ్చేసి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆయన ప్రపంచానికంతా పౌరుషంతో వెళ్ళాడు. ఏమని అంటే పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ కూడా దేవుడు అంటే తట్టుకోలేకుండా వెళ్ళాడు. ఫుల్ ఫైర్ తో వెళ్ళాడు. హనుమంతుడు లంకం దహించేసినట్టుగా ఉన్నాడు ఫైర్ లో ప్రభుపాదుల వారు. మధ్వాచార్యులు వారి సన్యాసం తీసుకునేదానికి ముందు ఆయన మనసులో అనుకుంటాడు ఏమనంటే, ఈ పిచ్చి జనాలందరూ కూడా ఈ భగవతత్వాన్ని వక్రీకరిస్తుంటే తట్టుకోలేకుండా నా స్వామి, నేను సన్యాసం తీసుకుని వీళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంతకారాన్ని తొలగించాలి, అందుకని నేను సన్యాసం తీసుకోవాలి. అన్యులను భగవంతుడితో పోలుస్తూ ఉంటే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. మధ్వాచార్యుల వారు పిచ్చి పిచ్చోడంతా నేను దేవుడు దేవుడు అంటే నాకు చీప్ అనుకున్నాను. సో ఆడొచ్చి ఎవరికైతే ఏమంటే చెప్పకూడదు అమ్మని చెప్పేశాడు. ప్రభుపాదుల దగ్గరికి వచ్చి ఐఎమ్ గాడ్. ప్రభుపాదుల
ఏ కమలకృష్ణ కమ్మయ్యాడు అన్నాడు. ప్రభుపాద గారు సెక్రటరీ కమలకృష్ణ గోస్వామి ఏసు ప్రభుపాద గారు వచ్చారు. హీఈస్ గాడ్, యు నో, దట్ మీన్స్ హీఈస్ జగన్నాథ్, ఫీడ్ హిమ్ చెప్పన్ భోగ్ అన్నాడు. ఇతను భగవంతుడే చెప్తున్నాడు, భగవంతుడు ఎవరు? జగన్నాథుడు. అందుకని ఈయనకి చెప్పన్ భోగ్ తినిపించు, 56 ఐటంలో తినిపించు అన్నాడు. నా ఆజ్ఞ తినకుండా వదలద్దు ఇతను. 3 పెద్ద పెద్ద ప్లేట్లలో 56 ఐటంలు తెచ్చి పెట్టేశారంట. కూర్చో తిన్నాడు. కమలకృష్ణ గోస్వామి ఆయన దండం పట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఆడేదో మొదట్లో ఏదో బాగుంది, మంచి ప్రసాదం దొరికిందని 4-5 ఐటమ్స్ తిన్నాడు. తర్వాత ఎక్కడ తింటాడు 56 ఐటంలు? వాడు కష్టపడి ప్రభుత్వ ఓకే ఇంకా చాలా. మా స్వామి జగన్నాథ్, నువ్వు జగన్నాథుడు పెడతా ఉంటే తింటా ఉంటాడు. ఇంద్రద్యుమ్న మహారాజు వరం కోరుకున్నాడు, స్వామి మీరు భోంచేసిన తర్వాత చెయ్యి కడిగిన తర్వాత తడి ఆరకుండే మళ్ళా మీరు స్వీకరించాలా. నువ్వు భగవంతుడు, జగన్నాథ్ అంటే ఏం తమాషానా? నైవేద్యం తర్వాత నైవేద్యం స్వీకరిస్తూనే ఉంటాడు మా జగన్నాథ్. నువ్వు కూడా అట్లాగే తినమ్మా తినమ్మా అని వీడికి పొట్ట పగిలిపోతాం. లాస్ట్ కి ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఆ టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి. నేను అర్జెంటుగా ప్రభుత్వం నేను బాత్రూమ్కి వెళ్ళాలి, కుదరదు, నువ్వు తినేందుకు కానీ కదలదు. ఎందువల్లంటే మా జగన్నాథుడు, నువ్వు జగన్నాథుడు ఏంటి? జగత్తును కంట్రోల్ చేస్తాడు, నీ బౌల్ మూమెంట్ కంట్రోల్ చేయలేవా? నువ్వు జగన్నాథుడు, నువ్వు తిను అన్నాడు. ప్రభుపాద్ ఘోరం అయిపోద్ది ఇక్కడ, దయచేసి నన్ను అనుమతించండి అన్నాడు. ప్రభుపాద వారు చెప్తారు, ఓకే అనుమతిస్తాను, అయితే నువ్వు నేను అంగీకరించాలా, నేను భగవంతుడు కాదు, ఖచ్చితంగా అంగీకరిస్తాను, ఏదో పొరపాటు చెప్పాను నేను, దయచేసి నన్ను వదిలిపెట్టాడు అన్నాడు. అంతతో అయిపోలా. ఆ టాయిలెట్లోకి వెళ్ళిపోతే ప్రభుపాద వెనకాలని వెళ్ళి బయట లాక్ చేస్తుంది. ఆడంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం తలుపు జరుగుతున్నాడు. ప్రభుపాదుల వారు అంటారు, నువ్వు దొంగోడివి, ఇందాక పరిస్థితిని బట్టి అంగీకరించావు నేను భగవంతుడు కాదని, ఇప్పుడు మళ్ళా పని అయిపోయింది కదా, మళ్ళా నువ్వు పోషిస్తావేమో భగవంతుడని, నువ్వు మళ్ళా ఇంకోసారి నేను భగవంతుడిని అని చెప్పను అంటే డోర్ తీస్తా, లేకపోతే లోపల కూర్చోను, లేకపోతే లోపల కూర్చోవాలి నువ్వు. వాడు స్వామి దయచేసి ఇటువంటి పొరపాటు నా జీవితంలో అయితే చేయను, ఆ దేవదేవుడు ఆ కృష్ణుడే, నేను కాదు, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి తలుపు. అదే భగవంతుడు అంటే అంత చీప్ కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవతలు సైతం ఇంకో సందర్భంలో చెప్తారు, అగ్ని ఏదో పెద్ద కీర్తన చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే మరి ఒక్కసారి మనవాళ్ళు కోరస్ ఇవ్వడంలో ఎట్లుంటది అంటే, పాడే ఆయన కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటే కోరస్ ఇచ్చే ఆయన అట్లాగేదో ఎమోషన్ లో అగ్ని కీర్తన చేస్తున్నాడంట. జై విజయ్ పక్కని కరత కొట్టాడు. మిగిలిన కూడా పాడుతున్నారు కదా, నువ్వేంటి మరి అంత పెద్ద పాడుతున్నావు, కోరస్ కలిపి పాడు అని చెప్పి అగ్నిని కరెక్ట్ చేశారట జై విజయ్. అంటే భగవంతుడి ముందు ఈ దేవతలు కూడా వాళ్ళ యొక్క స్థితి ఏంటి? ఆవ్ అండ్ రెవరెన్స్, చాలా భయము భక్తితోటి భగవంతుడిని సేవిస్తారు. అటువంటి దేవదేవుణ్ణి ఆ మహాత్ముడు ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఎంత సులభంగా మనకి ఇచ్చారు. అహోభాగ్యం, అహోభాగ్యం. సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్తారు. ఆయన అభిషేకం, ఆయన దర్శనం ఎంతో సులభం. శ్రీవారి టికెట్ 10,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయాస్తమాన సేవ 10 లక్షలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడన్నా వచ్చాయా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఆడ కూర్చొని దర్శనం చేసుకుంటా ఉంటానంటే మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తావా? లేదు.
ఆ పూరి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి పురుషోత్తమ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, సుదర్శనుడు, వాళ్ళ దర్శనం ఏమన్నా కష్టం ఉందా? సులభం. బృందావనంలో ఉన్నటువంటి ఆ గోలోక కృష్ణచంద్రుడు, ఆ రాధా గోపీనాథ్ దర్శనం ఏమన్నా కరువా? చైతన్య చంద్ర, నిత్యానంద వాళ్ళ దర్శనం ఏమన్నా కరువా? సో ఎంతో సులభంగా శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చేశారు. అంటే మనం ఇవన్నీ విన్నప్పుడు దాని విలువ తెలియాలి. అరే ఆ స్వామి దర్శనం కోసం దేవతల పరిస్థితి ఇదే, వాళ్ళ క్యూ లైన్లో నిలబడాలి, వాళ్ళు క్యూ లైన్లో నిలబడాలి. తర్వాత క్యూ లైన్లో నిలబడమే కాకుండా డిసిప్లిన్ ఒకటి, మళ్ళా పెద్దగా అరవకూడదు, అందరితో పాటు ఈక్వల్ గా పాడాలా, పిచ్చి పిచ్చి కోరస్ ఉండకూడదు, మైక్ దొరికింది కదా అని చెప్పి చాలా పద్ధతిగా అంత గొప్ప భాగ్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారు సరళంగా ఈ కలియుగంలో ఉన్నటువంటి భక్త జీవులకు కృపతోటి ఆయన అందరికీ ఇచ్చారు. సో వైకుంఠంలో ఆ భగవంతుడు ఏంటి అంటే ఐశ్వర్య భావన. ఆయన ముందు చాలా భయం, భక్తితో ఉండాలి. అదే రాముల వారి దగ్గరికి వచ్చేసరికి స్నేహ భావన. కోతులంటే మామూలుగా ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికైనా ఇష్టం ఉండదు కోతులు. కానీ భగవంతుడు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి. భక్తి అనేదంటే వాడు కోత, పిల్ల, ఎలుక, ఉడత ఇవన్నీ చూడను. ఇవన్నీ చూడను. నేను జీవుడిలో చూసేటువంటిది ఏంటి అంటే భక్తిని చూస్తానంతే. శివుడు చెప్తాడు, ఆ రామ అనే శబ్దం ఎంత శక్తివంతమైంది అంటే రానగానే మనలో ఉన్న పాపాలన్నీ నోట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయంట. మా అనగానే నోరు మూతపడుతుంది, మళ్ళా అవి తిరిగి లోపలికి వెళ్ళబడ్డ. రామా అన్న శబ్దంలో అంత శక్తి ఉందంట ఊరు చెప్తున్నాడు. రామా అన్న శబ్దంలో అంత శక్తి ఉందంట. రా అనగానే పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయంట. మా అనగానే నోరు మూతపడి తిరిగి మళ్ళా పాపాలు లోపలికి రావంట. అంత శక్తివంతమైంది రామ నామమని పరమశివుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. అంత శక్తివంతమైంది రామనామం. మరి ఆ రాముడు ఎంత కరుణామయుడు, అరణ్యవాసం చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉంటే ఆయన పాదాలకి ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి చూశాడంట. చూసి ఆ ముళ్ళు తీపోయాడంట. తీపోతే రాములు వారు వదిలేయండి. మరుసటి రోజు ఇంకొన్ని ముళ్ళు గుచ్చుకున్నాయంట. మళ్ళా చూశాడంట, రక్తం కారుతుంది. ఆయన వెళ్ళి లక్ష్మణుడు తీపోయాడంట, వదిలేయండి. 7 రోజులు ఆ రకంగా జరిగిన తర్వాత లక్ష్మణ స్వామి తట్టుకోలేక, అమ్మ తల్లి నీ కృప లేకపోతే రాముల వారికి ఏ సేవ చేయలేము, దయచేసి అన్నగారిని అడగండి, ఆ ముళ్ళు ఆ పాదాల్లో పెట్టుకుని ఎందుకమ్మా నడుస్తూ ఉన్నాడు, దయచేసి ఆ ముళ్ళు తీసే అవకాశాన్ని నాకు ఇమ్మని చెప్పండి, మీరన్నా చెప్పండి తల్లి అని చెప్పి సీతమ్మ తల్లితో చెప్పాడు. చెప్తే సీతమ్మ తల్లి వెళ్ళి రామచంద్రుల వారిని అడుగుతున్నట్టు, స్వామి ఆ అన్ని ముళ్ళు పాదాల్లో పెట్టుకొని వాటిని లక్ష్మణుడు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన్ని అనుమతించకుండా ఆ ముళ్ళను ఎందుకు అట్లాగే ఉంచుకున్నారు పాదాల్లో అంటే, అప్పుడు రామచంద్రుల వారు చెప్తున్నారంట, దేవి నేను ఎవరికి ఆశ్రయం ఇస్తానో ఆ ఆశ్రయాన్ని తొలగించను, ఆ ముళ్లకు నా పాదం ఆశ్రయం ఇచ్చింది, నేను వాటిని మళ్ళా తిరిగి. ఎంత గొప్ప పాదమయ్యా, ఎంత గొప్ప పాదమయ్యా. నా పాద పద్మములకు నేను ఆశ్రయం ఎవరికైతే ఇస్తానో ఆ ఆశ్రయాన్ని నా అంతటా నువ్వు వెళ్ళిపో అని చెప్పిన ఆశ్రయాన్ని నేను తీయను. అది ముళ్ళైనా
వ్యక్తులైనా ఎవరైనా కానీ నాకు శరణాగతి పొందిన వ్యక్తి ఆడికి నేను ఆశ్రయిస్తాను. విభీషణుడు వచ్చాడంట, వచ్చి పాహిమాం 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 అన్నాడు. అక్కడుండే వానరాలని కూడా అలర్ట్ అయిపోయారు. వీడేదో పక్క బుద్ధితో వచ్చాడేమో, అంత దుర్మార్గుడు యొక్క సోదరుడు. ఆ విభీషణుడు వచ్చి స్వామిని ఎప్పుడైతే పాహిమాం అని శరణాగతి పొందాడో ఈయన అభయాలు ఇచ్చేస్తున్నాడు. నీకేం జరగదు, నేను నీకు రక్షిస్తాను, నిన్ను నేను లంకకి పట్టాభిషిక్తులు చేస్తానని హామీలు ఇచ్చేస్తావు. ఈ వానరాలన్నీ టెన్షన్ పడిపోతున్నాయంట. అరే ఇదేంటిది, స్వామి అభయాలు ఇచ్చేస్తా ఉన్నాడు, స్వామి స్వామి కొంచెం నా మాట వినండి అన్నాడు. ఏంటది? ఆ రావణాసురుడు సోదరుడు. నిమ్మ చెట్టుకు మామిడి పండు కాస్తుందా ఏంటి? నిమ్మ కొలుపు నిమ్మగానే ఉంటది, పండు కాయదు. మరి వాడెట్ట, శూర్పణఖెట్ట, కుంభకర్ణుడెట్ట, మరి వీడొక్కడే ఎట్లాగా? శ్రీరామచంద్రుల వారు ప్రసన్న వదనంతో చెప్తున్నారంట, ఏ వానరోత్తములారా, విభీషణుడు వచ్చి శరణాగతి పొందితే అభయం ఇవ్వడం కాదు, రావణుడే వచ్చి శరణాగతి పొందిన అభయం ఇచ్చి ఆడి రాజుని చేస్తాడు. రావణుడే వచ్చి ఆశ్రయం పొందితే ఆయనకి అభయం ఇచ్చి రాజుని చేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళన్నారంట, వానరాలు ఆల్రెడీ లంకకి విభీషణుని రాజుని చేస్తానని హామీ ఇచ్చేశారు కదా, ఇప్పుడు రావణుడు వచ్చి శరణాగతి పొంది మీరు అభయం ఇచ్చి రాజును ఎక్కడికి చేస్తారు? అప్పుడు రాములు వారు అన్నారంట, అయోధ్యకు రాజుని చేస్తాను. విభీషణుడు వచ్చాడు, శరణాగతి పొందాడు, లంకకి రాజుని చేస్తానన్నాను. రావణుడే వచ్చి శరణాగతి పొందితే నేను అభయం ఇస్తే అయోధ్యకు రాజును చేస్తానన్నాడు. స్వామి, భరతుడికి ఆల్రెడీ అయోధ్య అప్పగించారు కదయ్యా, మళ్ళా రావణుడికి ఎట్లిస్తారన్నాడు. అప్పుడు రాముల వారు చెప్తున్నారంట, రావణునికి అయోధ్యకి రాజుని చేస్తే భరతుని వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడు. అప్పుడు వానరాలు అన్నారంట, స్వామి వైకుంఠం మీరు ఉండేటువంటి ప్రదేశం, దానికి భరతుడిని రాజుని చేస్తే మీకు రాజ్యం ఎక్కడ ఉంటుంది, మీరెక్కడ ఉంటారన్నారంట. అప్పుడు రాములు వారు చెప్తున్నారంట, నాకు ఏ ప్రదేశము లేకపోతే నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ రాజ్యంలో కొలువవుతాను నేను, అది నా రాజ్యంగా మలుచుకుంటాను అన్నాడు. ఆ హనుమంతుని యొక్క హృదయాన్ని, నా హృదయ సామ్రాజ్యాన్ని నా రాజ్యంగా చేసుకొని నా హనుమంతుని యొక్క హృదయంలో నేను ఉంటాను అని చెప్పాడంట రామచంద్రుడు. ఎంతకన్నా కరుణామూర్తి ఎవరు ఉంటాడు? అటువంటి దేవదేవుని కదా మనం శరణాగతి పొందాలా? ఈ తుచ్చమైన వ్యక్తులు, నువ్వు వారికి సేవ చేసినా కృతజ్ఞత ఉండదు, గ్రాటిట్యూడ్ ఉండదు, తీసుకున్నంత వరకు వాళ్ళ మర్చిపోతాడు, ఈ రోజు తింటే రేపు మర్చిపోతాడు. అటువంటి వ్యక్తులగా మనం దాస్యం చేసేది. ఇటువంటి దేవదేవుడి కదా రామ రామ. ఆయన యొక్క సాఖ్యం ఎటువంటిది? టీచర్ వచ్చి పిల్లల్ని నాకు పాఠాలు నేర్పించు అన్నట్టుగా ఉంటుంది. ఆ వైకుంఠంలో దేవతలందరూ ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దేవదేవుడు ఈ సామాన్యమైన కోటుల దగ్గరకు వచ్చి, ఏ వానరాల సుగ్రీవ, జాంబవంత, హనుమంత, నా సీతను వెతకడానికి నాకు మీరు సహకరిస్తారా? ఈయనకేం సహకారం కావాలి? ఎవరి సహకారం కావాలి? ఎవరి అనుగ్రహంతో సృష్టి అంతా నడుస్తూ ఉందో ఆ దేవదేవుడు ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఈ భక్తులను అడుగుతూ ఉన్నాడు, నాకు కొంచెం సహకారం చేస్తారా?
అది భగవంతునిలో చిన్నతనం కాదు, భగవంతునిలో గొప్పతనం. ఆయన సేవా భాగ్యాన్ని అన్యులకు ఇచ్చి వాళ్ళ జన్మను ధన్యం చేయడం కోసం భగవంతుని యొక్క కరుణ అది. భగవంతుని యొక్క కరుణ. సుధాముని భార్య సుశీల చెప్తుందంట. ఏమని చెప్తుందంటే, స్వామి దారిద్ర్యం అనుభవించలేకుంటున్నాం, చాలా కష్టంగా. ఎందు ఈ స్నేహితుడు ఉన్నాడు కదా ద్వారకాధీశుడుగా, సుధాముడు అంటున్నాడంట, స్నేహితుడిని ఎట్లా అడుగుతాను నేను, ఈమె అడగమని పంపించిన అది అవకాశముగా తీసుకుని ఆయనతో సాంగత్యం చేయొచ్చని వెళ్ళాడు. దారంతా కృష్ణుని మాన చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, నేను కృష్ణుని యొక్క స్నేహితుడిని అన్నాడంట. వాళ్ళు ఏదో చూసి చెప్పా, మా స్వామికి ఇంకెవరు దొరకలేదా, నువ్వు స్నేహితుడిగా పోయి పండించాను. 3-4 ద్వారాలు అది చెప్తే పని జరగలేదు. 4వ ద్వారమో 5వ ద్వారమో దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, నేను కృష్ణుని యొక్క స్నేహితుడిని అని చెప్పుకుంటే ఇదేం ఫలించట్లేదు, కృష్ణుడు నన్ను స్నేహితుడుగా ఆయన కోరుకున్నాడని చెప్పాడు. కృష్ణుడు కోరుకున్నాడు నన్ను స్నేహితుడిగా ఉండాలని అని చెప్పాడంట. అప్పుడు ఆ ద్వారపాలకుడు కొంచెం ఆలోచించండి, ఏదో వ్యవహారం పెట్టదు. కృష్ణుడు కోరుకున్నాడంటే ఇతను కోరుకోలేదు. వెళ్ళి చెప్పాడంట, అయ్యా మీ చిన్ననాటి స్నేహితుడు అంట కుచేలుడు సుధాముడు అంట. చెప్పగానే భగవంతుడు దిక్కున లేచాడు, పరిగిస్తూ వస్తున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి అంతవస్త్రం జారి కింద పడిపోయింది. పరుగున వచ్చి ఆ సుధాముడిని గట్టిగా ఆలింగనం చేసుకోబోతుంటే సుధాముడు చిన్నపోయి వెనక్కి వెళ్తున్నాడంట. మనం ఇంతకు ముందు చర్చించింది ఏంటి అంటే, నా ఎముకలు స్వామి సున్నితమైన శరీరాన్ని నొక్కుతాయేమో నొచ్చుతాయేమో అనుకున్నాడు. కాదంట, నా గుండె చప్పుడు. ఎందువల్లంటే ఆ గుండె కూడా బయటకు వచ్చేసిందంట, అంత చిక్కిచల్యమైనాడు. అది భగవంతుని యొక్క సున్నిత శరీరాన్ని నొప్పిస్తుందేమోనని చెప్పి ఈయన చిన్నపోతూ ఆలింగనం చేసుకోవాలనిపించినా కానీ దూరం ఉన్నాడు. నేరుగా చేయబట్టుకుని తీసుకుని దర్బారుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా భగవంతుడు చేయబట్టుకుని తీసుకుని వచ్చాడంటే ఎవరో గొప్ప అతిథి ఉన్నట్టున్నాడు, ఆసనం ఏర్పాటు చేయాలని ఆసనానికి సిద్ధం చేయబోతూ ఉంటే భగవంతుడు స్వయంగా తీసుకుని వెళ్ళి తను కూర్చుండేటువంటి సింహాసనం మీద సుధాముని కూర్చోబెట్టాడు. ద్వారక అంతా కూడా కృష్ణుడు సుధాముని చేయబట్టుకొని ద్వారకంతా తిప్పుతూ ఉన్నాడంట, మొత్తం చూపిస్తున్నాడంట. ఇది దర్బారు, ఇది అంతఃపురాలు, ఇది అది చూపిస్తున్నాడు. అక్కడ మంత్రి వర్యులు ఎవరో వెళ్ళి అన్నారంట, స్వామి ఈ ద్వారకంతా కూడా కాలినడకన తిరుగుతూ మీ స్నేహితుడికి చూపిస్తున్నారు. రథాలు ఉన్నాయి కదా, వాహనాలు లేకపోతే కదా మీరు ఈ శ్రమ తీసుకోవాలా, ఎందుకయ్యా కాలినడకన తిరుగుతున్నారు ద్వారకంతా అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడంట, నా ప్రియ సకుడైనటువంటి సుధాముడు పరమ వైష్ణవుడు, అతని పాదపద్మ స్పృశతోటి ఈ ద్వారకానగము పవిత్రము కావాలని చెప్పి ద్వారకంతా చూపిస్తున్నాను. ఒక భక్తుని యొక్క స్థానం ఏంటి? మనం ఈరోజు ప్రభుపాదుల వారిని ఆయన పాదాలు నెత్తిన పట్టుకొని ఎల్లవేళలా తిరగాలి మనం. ఎందువల్లంటే భగవంతునికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి శ్రీల ప్రభుపాదులు. సుధాముని గొప్పతనం ఎవరికి తెలుసు? ప్రహ్లాదుని గొప్పతనం ప్రపంచానికి ఎవరికి తెలుసు? ధ్రువుని యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు ప్రపంచంలో? పాండవుల యొక్క గొప్పతనం ప్రపంచానికి ఎవరికి తెలుసు? అంబరీషుల వారి యొక్క గొప్పతనం, పృథు మహారాజు యొక్క గొప్పతనం, నారదుల వారి యొక్క గొప్పతనం, ఈ యొక్క విశ్వములో ఉన్న వైష్ణవులందరి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఏకైక శుద్ధ వైష్ణవుడు శ్రీల ప్రభుపాదుల వారు. వీళ్ళందరి గురించి ఎవరికి తెలియదు కదా, భగవంతుడి గురించి కూడా ఎవరికి తెలియదు కదా.
వీటన్నిటినీ కూడా ప్రపంచానికి తెలియపరిచినటువంటి పవిత్రమైనటువంటి వైష్ణవుడు శిల ప్రభుపాదుల వారు. ఆ సుధాముని యొక్క పాద స్పర్శ ద్వారకంతా తగిలితే ఈ ద్వారక పవిత్రమవుతుందని నేను కాలినడక నడిపిస్తున్నాను. కాలినడక నడిపిస్తున్నాను. సో అందువల్ల మనం ఏంటి అంటే ఎన్ని జన్మలకైనా కానీ ప్రభుపాదుల వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. అందుకని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఈ భగవతత్వాన్ని మనం తెలుసుకుని ఇతరులకు కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ భాగవతాన్ని, భాగవత ధర్మాన్ని మనందరికీ కూడా సరళమైన భాషలో ఇచ్చారు. సింపుల్ గా అర్థం చేసుకుని, వెరీ సింపుల్. ఒక్కసారి నేను భక్తుణ్ణి అని ఎవడన్నా అన్నాడంటే భగవంతుడు ఇంకా వాడికి వశమైపోతాడు. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళారు. ఆ భగవంతుని యొక్క హృదయం, ఆ భక్తుడు అక్కడ భగవద్గీతను తలక్రిందలుగా పెట్టుకొని అశ్రుధారులు కారుస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు వెళ్ళారు. అక్కడ పండితులందరూ హేళన చేస్తూ ఉన్నారు. వీడికి భగవద్గీత పట్టుకోవడమే రాదు, ఏదో అర్థమైనట్టు ఏడుస్తున్నాడు. మహాప్రభు వెళ్ళి, నాయన నీ ప్రయత్నం ఏంటన్నాడు. స్వామి, మా గురువు చెప్పారు చదవమని భగవద్గీత, చదువు కాదు. మరి ఎందుకయ్యా చేతిలో పట్టుకొని ఏడుస్తున్నావు? చదువు రాకపోయినా భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే ఒక్క సత్యం అర్థమవుతుంది. ఒక్క సత్యం అర్థమవుతుంది. ఏంటి ఆ సత్యం అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు తన భక్తుడైన అర్జునుడిని సంతృప్తి పరచడానికి అతి నీచమైన రథసారథి స్థానాన్ని స్వీకరించాడే, ఆ మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకుని అశ్రుధారులు కారుస్తున్నాను. మహాప్రభు చెప్పారు, భగవద్గీత అంతా చదివితే ఏదైతే అర్థం చేసుకోవాలి అది అర్థమైపోయింది. నీకు జన్మ ధరించింది, నీ జన్మ ధరించింది. ప్రభుపాదుల వారు మనందరికీ చెప్పారు, నిజమైన తండ్రి ఎవరయ్యా అంటే కృష్ణుడే. మనందరి కోసం వేచి ఉన్నాడు ఆధ్యాత్మిక జగత్తులో. ఎందుకురా నాయన ఇక్కడ కష్టాలు పడుతూ ఉన్నాడు. మనం ఒక్కడుగేస్తే ఆయన 10 అడుగులు లాక్కుంటాడు. ఆ ఒక్కడుగేయడమే కష్టంగా ఉంది. ఒక్కడుగేయడమే కష్టంగా ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఆ బౌండరీలో అటు పెట్టేది తీసేది, వేసేస్తే మళ్ళీ లాక్కునేస్తే ఎంత ఎంజాయ్మెంట్. ఏముంది ఎంజాయ్మెంట్? పునశ్చర్విత చర్వినా చూడరిందంటే చెరకు పెట్టి నవ్వితే నవ్వదు. ప్రతి జన్మలో నవ్వేసాం ఎంజాయ్మెంట్. ఆహార నిద్ర భయం అయిపోయిన అన్నీ అయిపోయాయి. అందుకనే పురంధరదాసు చెప్తాడు, ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. ఒకసారి హల్వా సూపర్ అనుకున్నాం, ఇంకోసారి ఎల్లో స్కూల్ సూపర్ అనుకున్నాం. బంది జన్మెత్తినాం. బందికి హల్వా ఇష్టం ఉండదు, ఆ జన్మెత్తే దాని అన్నీ అయిపోయాయి. ఈ ఒక్క జన్మలో ఆ హరిభక్తి మార్గం దొరికింది. దాన్ని పూర్ణత్వాన్ని సాధించడానికి శక్తిని స్వామి, శక్తిని స్వామి. సో ఈరోజు ఈ శ్లోకంలో పరీక్షిత్తు అక్కడ ఉన్నటువంటి లౌకికవాదులు ఈ యొక్క రాస నృత్యం అన్నటువంటి లీలను లౌకిక దృష్టిలో చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ తరపున ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఈ గుణాతీతులయ్యారు అని. పరీక్షిత్తు వాళ్ళ తరపున, వాళ్ళెవరో కాదు మనమే, వాళ్ళెవరో కాదు మనమే. ప్రతిదీ లౌకిక దృష్టి. ఆ లౌకిక దృష్టి పోవాలా అంటే, గుణాలకు లోబడినటువంటి దృష్టి పోవాలా అంటే ప్రతినిత్యం శుద్ధ నామాన్ని జపించాలి. శుద్ధ నామం, అపరాధరహితమైనటువంటి నామాన్ని జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దురదృష్టం ఏంటి అంటే భాగవతానికి కూర్చున్న తక్షణమే మనం ఏమనుకుంటామంటే ఇది స్లీపింగ్ టైం అంటే. మాల చేతిలో పెట్టుకున్న తక్షణమే మనం ఏమనుకుంటామంటే మళ్ళా తూగు టైం. ఎప్పుడు ఎప్పుడు శ్రద్ధతో ప్రతి 16 పదాలని స్పష్టంగా ఉచ్చరిస్తూ ఎప్పుడు వింటాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అది వినగలిగినప్పుడు ఈ యొక్క గుణాల నుంచి విముక్తి కలిగినప్పుడు ఆధ్యాత్మిక జగత్తు తలుపులు తెరుచుకుంటాయి. మనం ఇందాక చర్చించుకున్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా దర్శించవచ్చు, వినొచ్చు, పాల్గొనొచ్చు ఆ లీలలో. హరే కృష్ణ. ఎవరికైనా సందేహం ఏంటి? నారదుని ఏమైనా ఇన్స్పిరేషన్? వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ కాబట్టే మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే ఆవహించారు. నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఒక్కటే, ఏంటంటే ప్రభుపాదుల వారి, గురు మహారాజుల వారి యొక్క పాదధూళి కొంచెం నెత్తిని పడింది. దాని ప్రభావం దానివల్ల ఏదో కొంచెం మాట్లాడగలరు, అంతకుమించి ఇంకేది. ప్రశ్న ఏంటి అంటే గంగని విష్ణువు కూడా భరించలేకపోతే శివుడు తల మీద మోసాడు అని చెప్తారు. అసలు గంగ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. త్రివిక్రమ రూపంలో భగవంతుడు ఆయన 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించినప్పుడు ఆధ్యాత్మిక ఆకాశానికి ఆయన బ్రతున వేలి ద్వారా చిల్లిబడి ఆ గంగ భూమి మీదకి ఉద్భవిస్తున్నారు. అదే నేను చెప్పేది. రాముల వారు కోతులను అడుగుతూ ఉన్నారు, మీరు నాకు సహాయం చేస్తారా? మందరగిరి పర్వతాన్ని పాల సముద్రం చిలుకుతూ ఉంటే అమృతం కావాలన్నారు దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా. సరే పాల సముద్రం చిలుకండి, అమృతం వస్తారు. మరి కవ్వం లేదు, తాడు లేదు. సో కవ్వము మేరు పర్వతమే కవ్వము, తర్వాత తాడు వాసుకి. మళ్ళీ అక్కడ కూడా గొడవలు ఇద్దరు. ఏంటి, తోక ఎవరు పెట్టుకోవాలా, తల ఎవరు పెట్టుకోవాలి? సరే లాస్ట్కి రాక్షసులు తల మేము పట్టుకోవాలంటే సరే పట్టుకోండి అన్నారు. చిలుకుతా ఉన్నారు. చిలుకుతా ఉంటే ఏమవుతుంది, లోపల రప్చర్ జరుగుతుంది. ఆయన పొట్టే కదా, వాసుకి యొక్క పొట్టే కదా, లోపల ఆ ప్రకృతి అగ్ని ఉత్పన్నమవుతుంది. ఆ అగ్ని ఎక్కడి నుంచో మా మంటలు స్వామి విష్ణువు కాపాడు అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, అదే తోక పట్టుకుంటారు ఆయన అంటే తలని మీరే కదా కొట్టి పెట్టారు, ఏదేమైనా కాపాడండి అన్నారు. అప్పుడు భగవంతుడికి గుర్తించారు.
చల్లగా అయిపోయింది, చల్లగా అయిపోయింది. తర్వాత మళ్ళా పట్టు దొరకట్లేదు ఈ పర్వతానికి అన్నాడు. అది లోపలికి వెళ్ళిపోతా ఉంది. అప్పుడు కూర్మ రూపం ధరించి ఆ కింద ఆ కవ్వానికి బేస్ లాగా తయారైంది. ఆధారం, కూర్మ అవతారం ఆధారం అయింది. తర్వాత విషం వచ్చింది. విషం వస్తే మళ్ళా స్వామి స్వామి కాపాడండి కాపాడండి, కాపాడుతాను, అయితే నా ప్రతినిధి ద్వారా కాపాడుతాను. శివుణ్ణి ఆదేశించాడు స్వీకరించు. తర్వాత మళ్ళా అమృతం వచ్చింది, మోహిని రూపంలో వచ్చి ఆ అమృతాన్ని పంచాడు. సో భగవంతుడు ఏంటి అంటే ఆయన ప్రత్యేకించి కీర్తి పొందాలని లేదు. భగవంతుడు కానీ ఆచార్యులు కానీ ఏంటి అంటే వాళ్లకు శరణాగతి పొందిన వాళ్ళకి ఆ కీర్తిని అప్పచెప్పాలని చెప్పి అనుకుంటారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు ఆయనకు పవర్ లేక కాదు, ప్రపంచానంతా కృష్ణ తప్ప అని ఆయన ప్రచారం చేయలేక కాదు, ప్రభుపాదుల వారికి ఆ బాధ్యత ఇచ్చారు. ఎందువల్లంటే ఆ ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడు కాబట్టి, ఒక పరిపక్వమైనటువంటి శిష్యుడు కాబట్టి ఆయనకు ఆ క్రెడిట్ ఇవ్వాలని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారికి ఇచ్చారు ఆ బాధ్యత. అట్లాగే భగవంతుడు కూడా ఏంటి అంటే అర్జునుడికి ఇచ్చాడు, నువ్వు చేయి యుద్ధం అన్నాడు. యుద్ధానికి ముందే సినిమా కూడా చూపించాడు, నువ్వు చంపకపోయినా మిగిలిన వాళ్ళు ఎవరు లేదు. ముందే చూపించేశాడా? మరి ఎందుకు నీకు ఇస్తున్నాను అంటే నా భక్తుడు కాబట్టి, నా శుకుడు కాబట్టి నీకు అక్కడికి రావాలి. జరాసంధుడు యుద్ధానికి పిలిస్తే జరాసంధుడిని కృష్ణుడు సంహరించలేడా, కానీ భీముడికి అవకాశం ఇచ్చాడు. సో అట్లాగే శివుడికి అవకాశం ఇచ్చాడు, శివుడికి అవకాశం ఇచ్చాడు. దానివల్ల కొన్ని లీలలు కూడా జరగాల. ఆ శివుడికి అవకాశం ఇవ్వడం వల్ల మనకి ఈ రోజు పుణ్య గోదావరి లభించింది. పార్వతీదేవి అసూయ చెందింది, కల్ప చెందింది. విఘ్నేశ్వరుని పిలిచింది, చాలా కల్ప చెందింది. ఏంటమ్మా అట్లా ఉన్నాం, ఈ సవతిని కట్టుకోలేక నాకు కూడా లేదు ఆ స్థానం, ఎత్తుని కూర్చోలేదు. గంగా ఎట్టయినా కానీ మీ నాన్నగారి తల మీద నుంచి దించేయాలి. విఘ్నేశ్వరుడు అన్నా నేను చూసుకుంటానమ్మా, నేను తీసుకుంటున్నాను. ఆయన ఒక బ్రహ్మచారి రూపంలో గోవును తీసుకొని త్రయంబకేశ్వర్లో బ్రహ్మగిరుల దగ్గర గౌతముని యొక్క ఆశ్రమంలో ఆ గోవుని పంట మీద వదిలాడు. మొత్తం కరువు ఉందంట, ప్రపంచమంతా కరువు కాకపో, ఆ గౌతముని ఆశ్రమంలో మాత్రం ఉదయం విత్తనాలు వేస్తే సాయంత్రానికి పంట వచ్చేసేదంట. ఆయన యొక్క మహత్యం. గోవును వదిలిపెట్టాడు. గోవును వదిలిపెట్టేసరికి ఆయన గౌతముని అదిలించాడు అంతే. ఒక దర్భ తీసుకొని ఊరికే దర్భించలేస్తే గో ప్రాణం పోతుంది. రామాలి కదా, మనకి ఇక్కడ గోదావరి రావాలి కదా. గోవు చనిపోయింది. ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు వచ్చి ఓహత్య ఓహత్య ఓహత్య, సాధువులాగున్నావు, ఇంత పాపం చేసావు, బ్రహ్మహత్యా పాపకానికి ఉరికెట్టావు, గోవును హత్య చేసావు. ఆయన మరి ఏంటయ్యా పరిహారం అన్నాడు.
ఏ ప్రదేశంలో అయితే గోహత్య జరిగిందో ఆ ప్రదేశంలో గంగ ప్రవహించినప్పుడే ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం. గౌతముడు తపస్సు కూర్చున్నాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? గంగని ఇక్కడ వదిలిపెట్టాలా? గంగకి అర్థమైపోయిందంట, ఇది పెద్ద కాన్స్పిరసీ కుట్ర, నన్ను ధర్మేయడానికి పార్వతి గణేష్ ఇద్దరు కలిసి నాటకం ఆడేశారు. స్వామి నేను వెళ్ళనండి, నేను మాట ఇచ్చాను వెళ్ళనంటావా అని చెప్పి ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ఆ బ్రహ్మగిరుల మీద జటాజూటములు విప్పి ఆయన బలవంతంగా అని చెప్పి గంగని తోశాడు. మీరు ఆ బ్రహ్మగిరుల మీదకి వెళ్తే ఆ పెద్ద బండ మీద ఈ శివుని యొక్క జటాజూటములు ఆ బండని రాసుకున్నాయంట. అందువల్ల ఆ బండ మీద మార్క్స్ ఉంటాయన్నమాట, గీతల్లాగా ఉంటాయి. అక్కడ వదిలాడంట ఆయన బలవంతంగా. ఆమెకు అర్థమైపోయి మీకు దూరం చేయడానికి ఇదంతా కుట్ర, నేను వెళ్ళను స్వామి అంటే బలవంతంగా ఆయన కిందకు పోశారు. అక్కడ పుట్టింది, ఇక్కడికి వచ్చింది తల్లి. మరి ఇవన్నీ జరగాలంటే మనం కూడా ఆ తల్లిని రోజు దర్శించి ఆ తల్లిలో స్నానం చేసి పునీతులం కావాలా అంటే మరి మొదట్లో ఆయన నెత్తిని పెట్టుకోవాలి కదా. ఆయన నెత్తిన మీద పెట్టుకోబట్టే పార్వతీదేవికి అసూయ వచ్చి ఈ నాటకం అంతా చూపించి లాస్ట్ కి చివరికి బెనిఫిషియర్స్ ఎవరయ్యా అంటే మనం గోదావరి తల్లి తీరంలో ఉన్నాం. గోదావరి మయ్యాకి. సో అందుకని ఎందుకు శివుడు నెత్తిన పెట్టుకున్నాడనే తర్వాత చూసాం. మనకి ఈరోజు ఆరోగ్యం కలగాలనేది చివరి కన్క్లూజన్. అరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ग्रंथराज श्रीमद् भागवतम की, जगद्गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे।